ఎందుకు పెట్టలేదంటే అప్పుడే అనిపించింది, చాలా రోజులై చాలా నెలలు అవుతుంది నువ్వు బ్లాగ్ పెట్టాక అని చెప్పి అనుకున్నప్పుడే. నిజం చెప్పాలంటే చెప్తా, నాకైతే నచ్చలేదు అసలు. అట్లయిందనమాట. ఇక మనం బండి అయితే ఇట్లుంది, చేపియలేదు, ఇంకా చేపియాలి. ఏం రాయమంటారు అట్లా అంటే చీటీ దగ్గర నడుపుతుండేడు. హలో గైస్, వాట్సాప్, అందరు ఎట్లున్నారు? సో వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ టు ది న్యూ బ్లాగ్ ఆఫ్టర్ ఏ లాంగ్ 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 గ్యాప్. సో చాలా రోజులైంది మనం బ్లాగ్ పెట్టాక. ఇక ఎందుకు పెట్టలేదంటే అప్పుడే అనిపించింది, చాలా రోజులై చాలా నెలలు అవుతుంది నువ్వు బ్లాగ్ పెట్టాక అని చెప్పి అనుకున్నప్పుడే అన్ఫార్చునేట్లీ నేను కింద పడ్డా. ఇక కింద పడి అది మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యింది. అది కాకుండానే సర్జరీ దాకా పోయింది. ఇక సర్జరీ అయినప్పుడు ఇక 3 నెలలు రెస్ట్ తీసుకోమన్నాడు. ఇక కంట్రోల్లో ఉండు 3 నెలలు, అది ఇది ఏం చేయకుండా, బండి నడపకుండా, జిమ్ పోకుండా, ఈ ఎక్కువ మూవ్మెంట్ చేయకుండా అన్నాడు డాక్టర్గా. తప్పదు, సర్జరీ అయ్యి 1.5 మంతే అవుతుంది అంతే. కానీ ఇంకో 2 months అనుకోవాలి. అట్లా 2 months కంట్రోల్లో ఉంటే ఆ తర్వాత మనం ఏమైనా వేసుకోవచ్చు. సో అట్లా అది అప్డేట్. అప్పుడే బ్లాగ్ తీసుకోమనుకున్నాను, కుదరలే. సో బేసికలీ ఫస్ట్ యాక్చువల్లీ ఫస్ట్ కింద పడ్డాక 17 days కూడా కాదు, ఒక 12-13 days జస్ట్ మెడిసిన్ యూజ్ చేసిన ఉండే. మేబీ మన రికవర్ అవుతుండొచ్చేమో, చేంజెస్ వస్తుండొచ్చేమో అని. కానీ కాలే. ఇక రాడ్ వేయాలన్నారు, సర్జరీ చేయాలి, ఇక తప్పదంటే ఇక కానీ చేసినట్లనే సర్జరీ చేసుకొని ఇప్పటికీ లైక్ 40-45 days అవుతుంది. ఇంకా 2 months దాకా వెయిట్ చేయాలి. సో అది కథ. అందుకే బ్లాగ్ పెట్టలేదు. అప్పుడే బ్లాగ్ పెడదాం అనుకుంటే ఇది ఎంత అయ్యింది. అందుకే ఎప్పుడు స్టార్ట్ చేసిన, ఎందుకో స్టార్ట్ చేయాలనిపించింది, చేసిన. ఇంకా అంతే. ఇక అట్లా అయింది. ఇక అదే షేర్ చేసుకోమని చెప్పి వీడియో స్టార్ట్ చేసిన నేను. అండ్ ఇంకా నేను జిమ్ పోతలేను, జిమ్ బంద్ అయింది. కాలేజ్ హాలిడేస్, ఎందుకంటే ఇప్పుడు సెమ్ ఉంది కాబట్టి ఒక 4-5 రోజుల్లో. అండ్ ఇంకేడికి పోతలే, ఇక ఇంట్లోనే 1.5 month గిట కాదు, ఆల్మోస్ట్ 2 months దాకా, ఆల్మోస్ట్ 2 months అవుతుంది అనుకోరా. ఇక ఆల్మోస్ట్ 2 months ఇంట్లోనే ఉన్నాను. ఇక ఒక 15 days వరకు కూడా ఇంట్లోనే ఉండాలి. దాని తర్వాత కాలేజ్ స్టార్ట్ అవుతుంది. ఇక మెల్లమెల్ల మనం ఒక 30 days అయినాక జిమ్ గిట్టే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక అట్లా అది మనము ఇంకోలా ప్లాన్ చేసుకుంటే ఇంకో ప్లాన్ అయ్యిందనమాట. సో దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ దీస్ డేస్. ఇక అది చెప్దామనే వీడియో స్టార్ట్ చేసిన అంతే. ఇక ఏం లేదు. షేకండి బ్రూనో, షేకండి. ఇక బ్రూనో ఇటు చూడు. అరే ఇటు చూడరా, అగో ఎట్లా చూస్తుంది చూడగో. షేకండి. అండ్ ఇవాళ ఎందుకు బ్లాగ్ చేస్తున్నా అంటే పర్టికులర్ రీజన్ అంటే ఏం లేదు, కానీ జస్ట్ అట్లా స్టార్ట్ చేసినాం. చాలా రోజులు అవుతుంది రోడ్ పెట్టారు అని చెప్పి. సో ఇవాళ ఏంటంటే ఏం లేదు, బట్ గుడికి పోవాలనిపిస్తుంది, పెద్దమ్మ గుడికి. సో మమ్మీని తీసుకొని పోతున్నాం గుడికి వచ్చినాక చూద్దాం మరి ఇంకా ఏంటి కథ అని చెప్పి. ఎట్లా చూద్దాం. ఇప్పుడైతే కాఫీ కంప్లీట్ చేసుకొని రెడీ స్టార్ట్ అవుతాం గుడికి. సో నేను రెగ్యులర్గా అయితే మార్నింగ్ పూట అయితే నేను రెగ్యులర్గా ఓట్స్ తింటా. ఓట్స్ అంటే నార్మల్ రెగ్యులర్ ఓట్స్ తింటా. కెలాగ్స్ 12-in-1 మల్టీగ్రెయిన్స్ అది ఉంటుంది కదా,
అది క్విక్కర్ అయితే ట్రై చేసిన సప్ప ఉంటుంది, కాకపోతే కెలాగ్స్ జర కొంచెం స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది. సో మన మార్కెట్లో ఒకటి డాక్టర్ చాయిస్ అనే ఓట్స్ వచ్చింది కదా, సో జర నాకు అలవాటు లేదు మార్కెట్లో ఏ కొత్త వస్తే అది తీసుకొని ట్రై చేద్దామని, కానీ ఎందుకు అనిపించింది ఓట్స్ ప్రమోట్ చేస్తారు కదా చాలామంది అని చెప్పి తీసుకున్నా. సో ఇక ఇదే అది తీసుకున్న 7 కాదు 600 పడుతుంది. సో దాని ప్రైస్ వచ్చేసి 599 699 అంటే గుర్తులేదు కానీ. సో ఇదే అది ఆర్డర్ పెట్టుకున్నాం 7-8 డేస్కి వచ్చింది. చాక్లెట్ ప్రోటీన్ ఓట్స్ 27 grams 1 scoop ప్రోటీన్ వస్తుంది. సో ఇది ట్రై చేసిన, నిజం చెప్పాలంటే చెప్తా, నాకైతే నచ్చలేదు అసలు. చాలామందికి నచ్చకపోవచ్చు కానీ నాకు మాత్రం నచ్చలేదు అస్సలు. చెప్తా ఎట్లా అంటే ఒక ప్యూర్ చాక్లెట్ టేస్ట్ వస్తుంది, ప్యూర్ చాక్లెట్ టేస్ట్. అంత మార్నింగ్ ఎవరు తింటాడు అంత ప్యూర్ చాక్లెట్ టేస్ట్? చప్ప ఉన్నాయి, ప్యూర్ చాక్లెట్ ఉంది, చాలా తిక్కుంది అలా ఫ్లేవర్. టేస్ట్ చేసి అట్లనే పెట్టేసిన, 1 scoop టేస్ట్ చేసిన, జస్ట్ ట్రై చేసిన, గతం వేస్ట్ చేయాలి పైసలు ఒక తీసుకొని. మళ్ళీ నా ఏవైతే రెగ్యులర్గా తింటానో దానికి షిఫ్ట్ అయిపోయినా. ఏదో ఇక ట్రై చేసిన, మార్కెట్లోకి వచ్చింది కదా ప్రమోట్ చేస్తుంది కదా అని చెప్పి, కానీ వేస్ట్ కదా. ఎక్కువ ఇట్లా ఏ చాక్లెట్ తినేటోళ్ళు ఎట్లయినా తింటా, ఇంత తిక్కున్న ఫ్లేవర్ వచ్చినా తింటా అనేటోళ్ళకి సెట్ అవుతుంది. మనకు సెట్ కాదు అది, నడిపోతుంది అంత చాక్లెట్ అంత నోట్లోకి ఎందుకు అసలు మనకి. సో నార్మల్ రెగ్యులర్ వచ్చి మళ్ళీ బ్యాక్ మనకి ఏదో ఒకటి తీసుకోవాలి, తెలిసింది తీసుకోవాలి. కానీ ట్రై చేసిన జస్ట్ ఎట్లుంటుందా నచ్చొచ్చు అని చెప్పి పోతాం, కానీ నచ్చలేదు. ఇక అది ఏం చేయాలని అట్లనే పెట్టిన సులువుగా, అట్లనే ఉన్నది. ఇంకా ఇప్పుడైతే మనం రెడీ అయిపోదాం, స్నానం చేసి రెడీ అయ్యి స్టార్ట్ అయిపోదాం. టైం అవుతుంది ఆల్రెడీ 7 అవుతుంది చెప్పమా. సో నేనేం బ్యాడ్గా ప్రమోట్ చేస్తలేను, అది ప్రమోట్ గిట్ట కాదు, జస్ట్ నా ఒపీనియన్ చెప్పిన. అది ఇంట్లో నేను నాకైతే నచ్చలేదు, నేను నచ్చవచ్చు మేబీ నాకు. ఉబ్బరిస్తుంది గట్టిగా, మస్తు పబ్లిక్ మెట్రోలో ఉన్న పబ్లిక్ మొత్తం హైదరాబాద్ అంతా మెట్రోనే ఉంది. ఇప్పుడే దర్శనం అయిపోయింది, మెట్రో ఎక్కిన ఫుల్ పబ్లిక్ కుప్పలు మాకు తెలియదు. సో ఇప్పుడు ఇంటికి వచ్చిన ఫుల్గా మస్తు వేడి ఉంది బయట. పొద్దున 7 నుంచే స్టార్ట్ అవుతుంది వేడి మొత్తం. మాత్రం మ్యాక్సిమం ఉంది, ఈ సమ్మర్లో ఎట్లా ఉండాలో అట్లా ఉంది. ఇక మెట్రోలో అంటావా అంతమంది పబ్లిక్ మొత్తం మెట్రోనే ప్రిఫర్ చేస్తారు, ఫుల్ పబ్లిక్ ఇక. సో అట్లయిందనమాట ఇక మన మెట్రో జర్నీ. సో ఇప్పుడు మనం కాలేజ్కి అయితే పోతున్నాం, ఎందుకంటే 2 డేస్లో సెమిస్టర్ 4 ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి హాల్ టికెట్ తీసుకోవాలి. పోయి ఆ మెమోస్ ఏవైతే ఉన్నాయో అవి సబ్మిట్ చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇటు ఇచ్చేస్తే ఆ మెమో మన చేతికి వస్తుంది. దాని తర్వాత మనం కాలేజ్ పోవాల్సిన అవసరం లేదు. ఇక 2 రోజుల తర్వాత ఎగ్జామ్స్ షురూ అవుతాయి. 10 రోజులు 16-17 డేస్ ఇక ఎగ్జామ్స్ ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ 3rd ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ ఈ గ్యాప్లో కాలేజ్ కూడా అవసరం ఉండదు. ఇది లాస్ట్ పంచది ప్రాజెక్ట్ అయితే సబ్మిట్ చేసినాము, ఇవన్నీ అయిపోయినాయి. ఈ హాల్ టికెట్ ఒక్కటే తీసుకోవాలి, ఇవి సబ్మిట్ చేసి. ఇప్పుడు పోతున్నాయి, ఇప్పుడు 1 to 4 మధ్యలో మనకు ఆల్రెడీ 2 అవుతుంది. ఫ్రెండ్ నేను కూడా వస్తున్నాం అన్నది. సో రాగానే నేను స్టార్ట్ అయిపోతా, ఇద్దరం స్టార్ట్ అయిపోయి తీసుకుని ఇంటికి వచ్చేస్తే అయిపోతుంది అంతే ఇక.
బండి అయితే ఇట్లుంది, చేపియలేదు, ఇంకా చేపియాలి. అది మొత్తమే వెనకాలకి వెళ్ళిపోయింది. అంతా కీ పెట్టడానికి ఇటు వస్తలేదు, తాళం పెట్టినకి. అది ముంగట్టుకోయింది, ఇది వెనకలికి పోయింది. తాళం పెట్టి ముంగట్టుకు వెళ్ళిపోయింది, ఇది వెనకలికి వెళ్ళిపోయింది. ఇక్కడ జాయింట్ ఇరిగిపోయింది అనేది. ఇక దీని పాట ఈడ పెట్టిన గోడ మీద అట్లా అట్లా 2 months అవుతుంది తీయక బండి. అయ్యో ఏం భయమంటారు వాళ్ళ? ఇట్లా ఉంటుంది మా కాలేజ్. అఖిలేష్ సేమ్ చైనీస్ మాస్టర్ గాని లెక్కనే ఉన్నారు అఖిలేష్. అరే వస్తారా అను, వస్తారా అనరా? చూడు ఎట్లున్నా అసలు. అఖిలేష్ చెప్పు, అఖిలేష్ ఎట్లున్నా వైపు? పాల్ గాని అడుగుదాం. పాల్ ఏంది అది? చెయ్యి వద్దక్కడ చెయ్యి వస్తాను, ఒకటే తీసుకొచ్చాను. హాల్ టికెట్ తీసుకున్నాం ఎప్పుడే, ఇంటికి పోతున్నాం. బండి అందగాడు. ఈ బండి మీద చీటీ దగ్గర నడుపుతుండే. సో ఇప్పుడు ఇంటికి వచ్చిన, హాల్ టికెట్ తీసుకొని అయిపోయింది. యాక్చువల్లీ మంచిగా బ్లాక్ చేద్దాం అనుకున్నాను, కానీ పాసిబుల్ కాదే. అదేదో కన్నాడు వస్తుంది, నడుపు తీసుకోవడానికి చెప్పి దాంతో బ్లాక్ చేయాలి. అయినా ట్రై చేసాను కొంచెం. సో ఈ బ్లాగ్ ఇక్కడితో నేను క్లీన్ చేస్తున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఉంటాం.